ఇక కడప జిల్లాలో జరిగిన 2 జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీని టీడీపీ కైవసం చేసుకుంది. ఒంటిమిట్టలో టీడీపీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డికి 12,780 ఓట్లు రాగా వైసీపీ అభ్యర్థి సుబ్బారెడ్డికి 6,513 ఓట్లు వచ్చాయి. టీడీపీ అభ్యర్థి కృష్ణారెడ్డి వైసీపీ అభ్యర్థిపై 6,267 ఓట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించారు. 4 దశాబ్దాలుగా పులివెందులపై వైఎస్ కుటుంబం బిగించినటువంటి పట్టు సడలింది. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి లతారెడ్డి ఘన విజయం సాధించారు. ఆమె వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డిపై 6,035 ఓట్ల మెజారిటీతో కూడా గెలుపొందారు. లతారెడ్డికి 6,716 ఓట్లు రాగా హేమంత్ రెడ్డికి 683 ఓట్లు పోలయ్యాయి. దీంతో వైసీపీకి డిపాజిట్ కూడా దక్కలేదు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సుధీర్ ఉన్నారు. సుధీర్తో మాట్లాడదాం. గుడ్ ఈవినింగ్. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే పులివెందుల ఉప ఎన్నిక కావచ్చు, అలాగే మరోపక్క ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నిక అయితే కనుక పూర్తి స్థాయిలో ఇటు తెలుగుదేశం పార్టీ 2 స్థానాలు కూడా కైవసం చేసుకుందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక పులివెందులలో గత 30 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా మనం చూసుకుంటే కనుక తెలుగుదేశం పార్టీ జెండాను అయితే కనుక ఒక్కసారిగా అక్కడ ఎగరవేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి కాలం నుంచి కూడా మనం చూసుకుంటే కాంగ్రెస్ ఉన్నప్పటి నుంచి కూడా అక్కడ పూర్తి స్థాయిలో కూడా ఏకగ్రీవాలు జరిగేటి. అటు ఏ ఎన్నిక వచ్చినా సరే, అటు సర్పంచ్ ఎన్నిక కావచ్చు, మరోపక్క జెడ్పీటీసీ ఎన్నికలు వచ్చినా కానీ పూర్తి స్థాయిలో కూడా ఏకగ్రీవాలు చేసుకునే ప్రక్రియ అక్కడ ఉండేది. అయితే ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే కనుక గత 4 దశాబ్దాలకు కూడా పూర్తిస్థాయిలో కూడా కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా పూర్తిస్థాయిలో ఏదైతే జెడ్పీటీసీ ఉప ఎన్నిక రావడం, ఈ ఉప ఎన్నికల్లో అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా చాలా పూర్తిస్థాయిలో కూడా పాగా వేయడం, ఏదైతే జెడ్పీటీసీ ఉప ఎన్నిక వచ్చిన నేపథ్యంలో దాదాపుగా ప్రచారాల జోరుగా సాగిందని చెప్పుకోవచ్చు. అయితే ఇవాళ ఉదయం ఏదైతే కౌంటింగ్ ప్రక్రియకు రావడంతో కూడా ఉదయం నుంచి కూడా ఉత్కంఠంగా కూడా ఎప్పుడు అని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పులివెందుల వైపు చూడడం జరిగింది. అయితే ఎప్పుడెప్పుడు ఫలితాలు వస్తాయా అని ఎదురు చూసినటువంటి ప్రజలకైతే కనుక ఊహించని విధంగా అయితే కనుక ఫలితాలు వచ్చాయని చెప్పుకోవచ్చు. అయితే ఉదయం నుంచి దాదాపుగా 10 గంటల సమయం వరకు ఏదైతే కౌంటింగ్ ప్రక్రియ వస్తుంది, అలాగే ఫలితాలు వస్తాయని ఎదురు చూసినటువంటి ప్రజలకు దాదాపుగా 11 గంటల సమయంలో ఒక్కసారిగా అయితే కనుక బాంబు పేల్చే విధంగా అయిందని చెప్పుకోవచ్చు. అయితే అత్యధిక మెజారిటీతో కూడా దాదాపుగా 6,000 పైచిలకు ఓట్లతో కూడా ఎవరైతే మారెడ్డి లతారెడ్డి గారు భారీ మెజారిటీతో కూడా గెలవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎవరైతే ప్రత్యర్థి అయినటువంటి హేమకుమార్ రెడ్డి కూడా పూర్తిస్థాయిలో కూడా ఓటమి పాలైన పరిస్థితి ఇక్కడ ఉందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఇక్కడైతే కనుక పులివెందులలో ఉన్నటువంటి 6 బూతులకు ఏదైతే 6 పంచాయతీలకు సంబంధించినటువంటి 15 బూతుల్లో పూర్తిస్థాయిలో కూడా ఏదైతే అత్యధిక మెజారిటీ రావడం జరిగింది. అలాగే నల్లపరెడ్డిపల్లెలో ఇక్కడ ఎక్కువ ఓట్లు రావడంతో కూడా ఆమెకైతే కనుక భారీ మెజారిటీ రావడం జరిగింది. ఈ ఘటనపై చూసుకుంటే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవినాష్ రెడ్డి కూడా పూర్తిస్థాయిలో కూడా ఇక్కడ రీపోలింగ్ జరగాలని చెప్పి కోర్టుకు వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. అయితే కోర్టుకు వెళ్ళినా కానీ ఇక్కడ మరోసారి ఏదైతే రీపోలింగ్ నిర్వహించడం జరిగింది. ఏదైతే 14వ బూత్ అలాగే 3వ బూత్కు సంబంధించిన 2 దళాలు రీపోలింగ్ జరిగింది. ఆ రీపోలింగ్ దాంట్లో కూడా పూర్తిస్థాయిలో తెలుగుదేశం పార్టీకి మెజారిటీ కూడా ఓట్లు రావడం జరిగింది. అయితే మరోపక్క చూసుకుంటే కనుక ఒంటిమిట్టలో కూడా హోరాహోరీగా కూడా పూర్తిస్థాయిలో కూడా ఇద్దరి మధ్య అయితే కనుక కౌంటింగ్ ప్రక్రియ జరిగిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ దాదాపుగా 10 రౌండ్లకు సంబంధించి దాదాపుగా ఏదైతే 10 టేబుల్కి సంబంధించి 3 రౌండ్లు నిర్వహించడం జరిగింది. మొదటి రౌండ్లో చూసుకుంటే కనుక ఎవరైతే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డి పూర్తిస్థాయిలో ముందంజ ఉండడం జరిగింది. అలాగే ఉత్కంఠంగా చూసుకుంటే కనుక 2వ రౌండ్లో కూడా టీడీపీకి సంబంధించినటువంటి అభ్యర్థి ముందంజలో ఉండడం జరిగింది. ఏదేమైనా చూసుకుంటే కనుక 3వ రౌండ్కి వచ్చేసరికి పూర్తిస్థాయిలో కూడా టీడీపీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డి దాదాపుగా 6,270 పైచిలుకు ఓట్లతో అత్యధిక మెజారిటీ కూడా రావడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కంచుకోట, అలాగే పూర్తిస్థాయిలో కూడా పులివెందులు అయితే కనుక ఈసారి పెద్ద ఎత్తున జెండా ఎగరవేయడం జరిగింది. అదే మరోపక్క చూసుకుంటే కనుక ఏదైతే ఆగస్టు 15వ తేదీ అందరికీ మామూలు కనుక వస్తే 15వ తేదీ వస్తే కనుక అక్కడ నుండి పులివెందుల ప్రజలకు 14వ తేదీ స్వాతంత్రం వచ్చిందని చెప్పి సంబరాలు కూడా చేసుకునే పరిస్థితి అయితే ఉంది. అక్కడ ఏ ప్రజానికాన్ని కదిలించినా కానీ పూర్తిస్థాయిలో 30 సంవత్సరాలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నాం, స్వయంగా బూత్కు వెళ్ళి మేము
ఓట్లు వేసామని చెప్పి అక్కడ ఉన్న ప్రజలు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మరోపక్క సంబరాల్లో పూర్తిస్థాయిలో మనం చూసుకుంటే కనుక ఏదైతే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలిచిన అనంతరం కూడా పూర్తిస్థాయిలో కడప నగరంలోని హరిప్రియ హోటల్లో కూడా పూర్తిస్థాయిలో రాష్ట్ర మంత్రి అయినటువంటి సవిత్ర కావచ్చు, అలాగే మండిపల్లి రామప్రసాద్ రెడ్డి కావచ్చు, అలాగే జమ్మలమడుగు ఎమ్మెల్యే కూడా వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున అక్కడ సంబరాలు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఒకరికొకరు స్వీట్లు తినిపించుకొని పెద్ద ఎత్తున బాణసంచాలు కాలుస్తా కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ సంబరాలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మరొక ఒంటిమిట్లో కూడా పూర్తిస్థాయిలో కూడా ముద్దు కృష్ణారెడ్డి గెలవడంతో కూడా పూర్తిస్థాయిలో పెద్ద ఎత్తున సంబరాలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. సుధీర్, అయితే నిజంగా చూసుకున్నట్టయితే వైసీపీకి ఇది ఒక షాక్గా అనుకోవచ్చు. ఎందుకంటే దాదాపుగా అన్ని ఉద్రిక్తతలు జరిగినప్పటికీ కూడా రీపోలింగ్ చేసినప్పటికీ కూడా ఇటు పులివెందులలో లతారెడ్డి గెలవడం అనివార్యమైపోయింది. ఎందుకంటే నిజంగా చెప్పాలంటే అధికార పార్టీకి ఇది ఒక అధికార పార్టీకి మరి ప్రతిపక్ష పార్టీ కూడా టఫ్ గేమ్గా అనుకోవచ్చు. కానీ ఎట్లాస్ట్కి అయితే అధికార పార్టీ నెగ్గిందని చెప్పుకోవచ్చు. కానీ వైసీపీ పార్టీకి ఇది నిజంగా చెప్పాలంటే పెద్ద షాక్గా అనుకోవచ్చు. దీనిపైన వైసీపీ నాయకులు ఏమంటున్నారు ప్రస్తుతం? సాయి, ఇక్కడ మొదటగా మనం అయితే ఒకటి చెప్పుకోవాలి. ఇప్పటికే ఏదైతే ఈ ఎన్నికకు సంబంధించి పూర్తిస్థాయిలో కూడా సజావుగా జరగలేదని చెప్పి వైసీపీ నేతలు కూడా ఇప్పటికే మనం చూసుకోవచ్చు. హైకోర్టుకి వెళ్ళిన పరిస్థితి, ఒక పక్క కౌంటింగ్ జరుగుతూ ఉంటే కూడా పూర్తిస్థాయిలో వీళ్ళందరూ కూడా ఈ ఎన్నిక చెల్లదు, ఈ ఎన్నికను పూర్తిస్థాయిలో కూడా ఖచ్చితంగా ఆపాలనే నేపథ్యంలో కూడా హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. అయితే హైకోర్టులో కూడా పూర్తిస్థాయిలో కూడా లంచ్ మోషన్లో కూడా మనం చూసుకుంటే కనుక హైకోర్టు పూర్తిస్థాయిలో కూడా ఈ ఎన్నిక చెల్లుబాటే అని చెప్పి వాళ్ళు వేసినటువంటి పిటిషన్ కూడా కొట్టివేయడం జరిగింది. ఇక్కడే చూసుకోవచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంత ఎదురు దెబ్బ తగ్గిందని చెప్పుకోవచ్చు. అయితే మరోపక్క వైసీపీకి చెందినటువంటి నేతలందరూ కూడా పూర్తిస్థాయిలో ఇక్కడ రిగ్గింగ్లు చేశారు, ఇక్కడ పూర్తిస్థాయిలో మా ఏజెంట్లను బెదిరించారు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికాన్ని కూడా పూర్తిస్థాయిలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు బెదిరించారు అని చెప్పి మాట్లాడడం జరిగింది. మనం నిన్న చూసుకోవచ్చు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా పూర్తిస్థాయిలో కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అసలు ప్రజాస్వామ్యం ఎక్కడుంది, ప్రజాస్వామ్యం లేదు, పులివెందుల్లో కూనీ చేశారు, పులివెందుల ప్రజలను భయపడిచ్చారు, అసలు బయటికి రానికుండా ఇబ్బందులు పెట్టారు, కేవలం బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తులతోనే ఓట్లు వేసుకొని ఈరోజు గెలిచారని చెప్పి జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడడం జరిగింది. మరోపక్క కడప ఎంపీ అవినాష్ రెడ్డి కూడా ఇదే మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా ఎర్రగుంటలకు సంబంధించినటువంటి మనుషులు కావచ్చు, అలాగే జమ్మలమడుగుకు సంబంధించిన మనుషులు కావచ్చు, మరోపక్క చూసుకుంటే కనుక ఎవరైతే రాయచోటికి సంబంధించిన మనుషులందరూ కూడా ఇక్కడికి వచ్చి వీళ్ళందరితో పూర్తిస్థాయిలో దొంగ ఓట్లు వేసి దొంగ ఓట్లతో గెలిచారని చెప్పి అవినాష్ రెడ్డి కావచ్చు, మరోపక్క మనం చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా వీళ్ళిద్దరికీ కౌంటర్గా కూడా చూసుకుంటే కనుక రాష్ట్ర మంత్రులు కూడా కావచ్చు, అలాగే ఎమ్మెల్యేలు కూడా మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఉంది. కేవలం ఏదైతే తెలుగుదేశం పార్టీ సంక్షేమ పథకాలు తీసుకొచ్చిందో ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా పూర్తిస్థాయిలో జనాల్లోకి తీసుకెళ్ళాం, జనాల్లోకి అవేర్నెస్గా తీసుకెళ్ళాం. ముఖ్యంగా చూసుకోవచ్చు ఏదైతే మాకు తల్లికి వందనం పూర్తిస్థాయిలో కూడా ఇక్కడ బాగా పనిచేసింది. ప్రతి ఇంట్లో ఉన్నటువంటి ఒక 5 మంది 6 మంది పిల్లలు ఉంటారు, వాళ్ళందరికీ కూడా ఆ తల్లికి వందనం పడడంతో కూడా పెద్ద ఎత్తున ప్రజలందరూ బయటికి వచ్చి ఓటేశారని చెప్పి రాష్ట్ర మంత్రులు కావచ్చు, అలాగే ఎమ్మెల్యేలు కూడా చెప్తున్న పరిస్థితి. ఓవరాల్గా చూసుకుంటే కనుక ఏదైతే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత ఆయన ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి నియోజకవర్గంలో అయితే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టి దెబ్బే తగిలిందని చెప్పుకోవచ్చు. అయితే 30 సంవత్సరాలు ఎన్నడూ లేని విధంగా ఈరోజు అయితే కనుక తెలుగుదేశం పార్టీ జెండా అయితే కనుక అక్కడ నాటారని అయితే మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సుధీర్.